పునాదులు పాడైపోతాయి. నీతిమంతులు వారు సైతం ఏమీ చేయలేరు. ఏదైనా చేయాలనేటువంటి తలంపుతో వాళ్ళు ఉన్నారు, కానీ ఏం చేయలేరు. కారణం ఏంటంటే పునాదే లేదు, పునాది సరిగ్గా లేదు. లోకంలో వారి జీవితాలు కట్టబడతా ఉన్నాయి. లోకస్తులతో వారి స్నేహాలు ఉంటా ఉన్నాయి. లోకము అంటే ఏంటంటే, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపటం. లోకంలో ఉన్నదంతా ఇదే. మన శరీరాన్ని మనం సుఖపెట్టుకోవాలి, సంతోష పెట్టుకోవాలి, ఆనందపడాలి. డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకుంటున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటా ఉన్నారు. ఎంత అనారోగ్యము కలుగుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం మన యొక్క ఆత్మీయ జీవిత విషయంలో, మన కట్టుబడి విషయంలో అనేకమైనటువంటి అంశాలలో మనం జాగ్రత్త వహించవలసిన వాళ్ళముగా ఉన్నాం. మనము దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి రీతిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో మనము నడుస్తూ దేవునికి మన జీవితాలను ప్రతిష్ఠించుకోవాలి. అందుకే యోహాను భక్తుడు తను వ్రాసినటువంటి సువార్తలో అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం తెలియజేస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. మనము ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడటం అంటే ఏదో ఆషామాషిగా మనం లోకరీతిగా చేయటం కాదు. ప్రతిష్ఠించబడినటువంటి జీవితాలను మనము కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి. మనం నాజీరు చేయబడినటువంటి అనుభవంలోనికి రావాలి. మనం ప్రతిష్ఠించబడ్డాము అంటే ఇంకా జీవితం నీది కాదు, దేవునికి అప్పగించుకున్నావు కదా, దేవునిదే నీ మీద అధికారము సంపూర్తిగా కలిగి ఉండాలి. ఇంకా కొంచెం మనం వివరణగా దీని గురించి ఆలోచన చేసినట్లయితే, ఈ 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనంలో చెప్పినట్లుగా మనము ఎక్కడ ప్రతిష్ఠించబడాలి అంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు, సత్యములో అంటే సత్యం అంటే ఇక్కడ అర్థం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. సత్యము అంటే నిజం చెప్పటం అనే ఆలోచన చేయండి. ఇక్కడ నిజములో అబద్ధం కానటువంటి దానిలో మనం ప్రతిష్ఠించబడాలా? ఆ అబద్ధం కానటువంటిది ఏంటి అంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు. ప్రభు అన్నారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభువారే మాట్లాడారు కదా. నేనే సత్యమును అని చెప్పినటువంటి ప్రభువులో మనలను మనము ప్రతిష్ఠించుకోవాలి. మనం ప్రతిష్ఠించబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఇది దాని అర్థం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తే మనము వేసేటువంటి ప్రతి అడుగు, మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గము, సమస్తము కూడా ఎలా ఉంటుందంటే అది దేవుని చిత్తముగా ఉంటుంది, దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే మనము లోకరీతిగా వెళ్ళట్లేదు. ఇంకా సత్యములో దేవునిలో మనం ప్రతిష్ఠించబడినప్పుడు మనము దేవుని యొక్క చిత్త ప్రకారమే ముందుకు అడుగు వేసేవాళ్ళంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, మీ యొక్క నడక ఎలా ఉంది? కేవలము అడుగులు మాత్రమే కాదు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆలోచనలో కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మీరు నడుస్తూ ఉన్నారా? మీ నడక దేవునికి ఇష్టమైనటువంటిదిగా కనిపిస్తూ ఉందా? అందుకే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని చెప్పి అంటున్నాడు. నీ వాక్యమే సత్యము అంటే దేవుడు మనతో ఎలాగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు అంటే మనల్ని ఎలాగ నడిపిస్తాడు. మనం దేవునిలో ప్రతిష్ఠించబడ్డాం కదా, ఆయన మనకు ముందుగా కనిపించి నువ్వు ఇటు నడువు, ఈ దారి వెళ్ళు, ఈ దారిలో వెళ్ళదని చెప్పటం కాదు, వాక్యమే సత్యము అని అక్కడ అంటున్నాడు. అంటే వాక్యముగా పేరు పొందినటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు వారు. అంటే
ఒక మాట మీకు కొంచెం క్లియర్గా చెప్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మరొక పేరేంటంటే వాక్యము. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది కదా, వాక్యము. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఉన్నారు కదా. ఈ ముగ్గురు అన్నాను అంటే ముగ్గురు దేవుళ్ళని కాదు. ఒక బత్తాకాయలో తొనలు ఎలాగా వేరువేరుగా ఉన్నాయో అలాగే ముగ్గురున్న త్రియేక దేవునిగా ఆయన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. పరలోకములో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. అందులో భాగంగానే ఆయనే తన కుమారుని ఈ లోకములోనికి పంపించి ఆయనకు యేసుక్రీస్తు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తన పరిచర్య ముగించి వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మనకు పంపిస్తానన్నారు. ఆ రీతిగా ఆయన ఆదరణకర్తను పంపించినప్పుడు ఆ ఆదరణకర్తకు పరిశుద్ధాత్ముడు అనేటువంటి పేరు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన మనలను ఆదరిస్తూ ఉంటాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వేరువేరు కాదు, కానీ ముగ్గురు ఒకే లక్షణాలను కలిగిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలో నీ వాక్యమే సత్యము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యం అనేటువంటి పేరు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనే తండ్రిగా కూడా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి మరొక రూపమే పరిశుద్ధాత్మగా ఉన్నది. ఇక్కడ వాక్యమైనటువంటి ప్రభువారు ఆయన సత్యముగా ఉన్నారు. ఆ సత్యములో మనం ప్రతిష్ఠించబడితే ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనలను నడిపించడానికి మార్గము చూపించేవాడుగా ఉన్నాడు. ఆ వాక్యమే మనకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనాలు. ఈ లేఖనాన్ని అనుసరించి నువ్వు నడిచినట్లయితే, నేను నడిచినట్లయితే, మనమందరం నడిచినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాము? తప్పనిసరిగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మనం దారి తప్పి వెళితే మనము అనుమానపడాలి, కానీ మనము లేఖనానుసారముగా మన అడుగులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు సమస్తం లేఖనాన్ని బట్టి ఉన్నట్లయితే మనము ఖచ్చితముగా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళంగా ఉన్నాం. అలా వెళ్ళటానికే ప్రభువారు ఈ లేఖనాలను మనకు తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యమే సత్యము అని ప్రభువారు అక్కడ మాట్లాడారు కదా. అయితే ఆ సత్యమై ఉన్నటువంటి దేవుని దగ్గరకు మనము వెళ్ళాలి అనేటువంటిది మన అందరి తలంపు. అందుకే మనము రకరకాల ఆలోచనలను, కార్యాలను చేస్తున్నటువంటి వాళ్ళంగా ఉన్నాం. చూడండి, లేఖనాన్ని మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? లేఖనం మనకేం చెప్తా ఉంది? మన మూలవచనం ఒకటి ఉంది కదా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, పునాది రాళ్లను గురించినటువంటి మాటలు మనం అక్కడ చదువుకున్నాం కదా. అటు రీతిగా మనం వెళ్ళటానికి మనకు లేఖనాలు మనకు సాక్ష్యంగా ఉన్నాయి, మనల్ని నడిపించేవిగా ఉన్నాయి. అయితే ఈ వాక్యము మనకు చెప్తున్నటువంటి సత్యమైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసే ఉండుట ఆవశ్యకము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఒకసారి మనము చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం, క్లుప్తంగా మనము ధ్యానం చేసుకుందాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుదురుబాటుగా లేవా? లేకపోతేనే కదా దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ చక్కగా అమర్చబడినట్లుగా కుదురుబాటుగా ఉన్నాయనుకోండి, దేవుడి మాట మాట్లాడతాడా? ఆయనకు తెలుసు కదా జరిగిపోయినటువంటి కాలములో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా జీవించారు ఆయనకు తెలుసు.
జరుగుతున్నటువంటి ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది దేవునికి తెలుసు. రాబోయేటువంటి దినాలు ఎలా ఉన్నాయి, రాబోయే దినాలలో నీవు నేను బ్రతికినటువంటి కాలములో ఎలాగ మనం జీవిస్తూ ఉన్నాం, జీవించబోతా ఉన్నాం. ఇప్పుడు ఎలా జీవిస్తున్నామన్నది కాదు, ఎలాగ జీవిస్తాము, రేపు ఎలా ఉంటామో. నేను రేపు ఎలా ఉంటానో నాకు తెలియదు, ఏ స్థితిలోనికి నేను వెళ్ళిపోతానో నాకు తెలియదు కదా, ఎలాంటి అడుగులు ఉంటాయో నాకు తెలియదు. నేను ప్లాన్ చేసుకుంటా ఫలానా దగ్గరకు వెళ్ళాలి, ఫలానా అని, కానీ అది నెరవేరుతుందో లేదనేది దేవుని చిత్తం. అవును కదా. అందుకే మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, సందర్భం వచ్చింది కాబట్టి. మనము ప్రార్థన చేసేటువంటి సమయంలో ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇది దయచేయి నాయన, నీ చిత్తమైతే నాకు దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభువారే ఈ మాట మనకు నేర్పించారు కదా. ఆయన ఆ గెత్సెమనేటువంటి ఆ యొక్క తోటలో ప్రార్థన చేశారు కదా. ఆయన అప్పగింపబడేటువంటి ఆ సమయం ముందు ఎవరిని ప్రార్థన చేశారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి జరగబోతున్నటువంటి కార్యం అంతా తెలుసు. కొంతసేపటి తర్వాత సైనికులు వచ్చి పట్టుకుంటారని తెలుసు, భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది అని తెలుసు. కానీ ఆయన మానవునిగా ఆ శిక్షను భరించలేరు. అందుకే ఆయన ఏం చేశారంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నారు కదా. నీ చిత్తమైతే అంటే ఆయన కుమారుడై ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు, కానీ అలాగ ప్రార్థన చేయలా. తండ్రి చిత్తానికి, దేవుని చిత్తానికి తన మార్గాన్ని అప్పగించిన వారుగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నారు కదా. మనం అనుకుంటాం ఫలానా వ్యక్తి నాకు రోల్ మోడల్ అండి, ఫలానా ఆటగాడు, ఫలానా మంచి ఆర్థికవేత్త, రకరకాలుగా ఉన్నారు కదా లోకంలో, మంచిగా సెటిల్ అయినటువంటి వారు. వాళ్ళని రోల్ మోడల్గా చేసుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయదు. మీరు ఎలా నడవాలంటే యేసయ్య మార్గంలోనే నడవాలి. యేసు మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీ జీవితము ఆశీర్వదించబడుతుంది, దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. అందుకే ప్రభువారు ప్రార్థనలో నీ చిత్తమైతే అన్నారు. మనం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని నడిస్తే దేవుని యొక్క మార్గంలో మన అడుగులు ఖచ్చితంగా ఉంటాయి. లోకానికి మనం అప్పగించుకుంటే మనం ఖచ్చితంగా దారి తొలగిపోయే వాళ్ళంగా ఉంటామేమో. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, మనకు తెలుసు కదా, జీవపు డంబం. యోహాను రాసిన పత్రికలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉంటే మన కాలములు ఎలా ఉంటాయి? కుదురుబాటుగా ఉంటాయా? మనం వేసేటువంటి అడుగు కుదురుబాటుగా ఉంటుందా? ఉండదు. మరి అటువంటి సమయంలో ప్రభు యొక్క రాకడ జరిగిందనుకోండి, అందరు ఎక్కడుంటారు? అగ్నిగుండమే. కానీ అగ్నిగుండములో మనం ఉండటము అది దేవుని యొక్క చిత్తము కాదు. అందుకే లేఖనములో మనకు చెప్తున్నటువంటి మాట, మనం చదివినటువంటి ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇక్కడ 2 మాటలు ఈ అపోస్తుల కార్యముల గ్రంథకర్త మనకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? అన్నిటికీ, ప్రతి ఒక్క వ్యతిరేకతకు కుదురుబాటు కాలం వస్తుంది. అది సెటిల్ అవడానికి ఒక కాలం, ఒక టైం అనేటువంటిది రాబోతా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారేమో నాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి. మనం అనుకుంటాం ఈరోజు మంచిది కాదు, ఈరోజు చెడ్డది, ఈ రోజులో మనం చూస్తే ముహూర్తాలు లేవు, వర్జ్యం ఉంది, అంతా రకరకాలుగా అనుకుంటాం కదా. ఒక వివాహ కార్యక్రమం జరగాలంటే శుభముహూర్తం కోసం, మంచి ముహూర్తం కోసం చూస్తారు. ఒక మాట ఆలోచన చేద్దాం. మనము
చూస్తున్నటువంటి ముహూర్తాలు అనేటువంటివన్నీ కూడా మనం పెట్టుకున్నవే, మన ఆలోచనలే. కానీ ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు ఈ సమస్త సృష్టిని కూడా చేశాడు కదా. మొదటి దినమున ఆయన సృష్టిని చేశాడు. ఆ దినమున సృష్టి ముగించిన తర్వాత, తన కార్యాన్ని ముగించిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఇది మంచిదిగా ఉంది. అలానే రెండవ దినము అది మంచిది, మూడవది, 4, 5 ఇట్లా ప్రతి దినమున ప్రభువారు సృష్టి కార్యాన్ని జరిగించిన మీదట ఇది మంచిది మంచిది అని దేవుడే మాట్లాడాడు. మరి దేవుడే మంచిదిగా చేస్తే వాటిలో నువ్వెందుకు తప్పులు పట్టుకుంటున్నావు? ఈ కాలం మంచిది కాదండి, పిల్లెదురు వస్తే అది మంచిది కాదు, తుమ్మితే కూర్చొని వెళ్ళాలి. ఎవరైనా ఒక విధవరాలు ఎదురొస్తే రకరకాల ఆలోచనలు కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు చక్కబరచబడాలి. అన్నిటికీ కుదురుబాటు కాలము రావాలి. అన్నిటిలో నువ్వు అనుకుంటున్నటువంటి రీతిగా నీకు మంచిది అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు దేవుని మార్గంలో ఉంటే నీకు సమస్తము మంచే జరుగుతుంది. దేవుని మార్గంలో నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. మంచిది చెడ్డది అనేటువంటిది నువ్వు ఆలోచన చేయొద్దు, దేవునికి అప్పగించుకో. దేవుడు తను చూపించినటువంటి మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీకు మంచే జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మీకు కలగవచ్చు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎందుకు కష్టాలు వస్తున్నాయండి అన్న? ఎందుకు మరి క్రైస్తవులు పేదవాళ్ళుగా ఉంటున్నారు లోకంలో? కొన్ని మందిరాలేమో చాలా మంచి బిల్డింగ్లో ఉంటున్నాయి, కొన్ని మందిరాలు పూరిలలో ఉంటున్నాయి, పూరిపాకలో ఉంటున్నాయి. అందరూ ఒకే దేవుణ్ణి కదా ఆరాధన చేస్తుంది, అందరూ ఒకే బైబిల్ కదా చదువుతూ ఉంది, చెప్తా ఉంది, వింటా ఉన్నది. మరి ఎందుకు క్రైస్తవుల్లో ఈ భేదాభిప్రాయాలు? క్రైస్తవులు మాత్రమే ఎందుకు తక్కువగా ఉంటా ఉన్నారు? ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తాయి. క్రైస్తవులుగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆశీర్వదించబడాలని కాదు, కానీ దేవుని మార్గంలో మనం ఉంటే మనం ఆశీర్వదించబడతాం. అది ఎలాగుంటుంది అంటే ఈ లోకరీతిగా నువ్వు ఆశీర్వదించబడకపోవచ్చేమో, ఈ లోకరీతిగా కొన్ని కష్టాలు ఉండొచ్చేమో, ఈ లోకరీతిగా కొన్ని నష్టాలు నీ జీవితంలో నువ్వు చేసినటువంటి వ్యాపారాలలో కలగవచ్చేమో, నువ్వు వేసేటువంటి అడుగులు జారిపోవచ్చేమో కదా. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి, నేను చెప్పగలను. లేఖనం చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ప్రభువునందు విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన లేఖనాన్ని ప్రకారం నడుస్తారో, పాపక్షమాపణ పొంది బాప్తిజం పొంది ప్రభు యొక్క మార్గమును వెంబడిస్తూ ఉంటారో, లేఖనాలను వాళ్ళ హృదయంలో పెట్టుకుని ముందుకు నడుస్తారో, వారు ఖచ్చితంగా ఈ లోకములో కాకపోయినా పరలోకం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. పరలోకం అనేటువంటిది ఒకటి ఉన్నది, స్వర్గం అనేటువంటిది ఒకటి ఉన్నది. అందులో వారు ఖచ్చితంగా యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు శాశ్వత కాలం, అంతము లేని కాలము వారు అక్కడ సంతోషంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదండి దేవుడు మాకు ఇచ్చినటువంటి విశ్వాసం. ఇది దేవుడు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప నమ్మకము. ఎంత సంతోషం ఈ మాట అంటుంటే. ఈ లోకంలో మనం బ్రతికితే 70 సంవత్సరాలు బ్రతుకుతామేమో, లేకపోతే 80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు అనుకోండి. ఈ 100 సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఆరోగ్యంగా ఉంటున్నారా? అనారోగ్యం కలగట్లేదా? మందులని మంచాలు పట్టడం అనేటువంటిది, హాస్పిటల్కి వెళ్ళటం, డాక్టర్స్ దగ్గరికి టెన్షన్స్, బిడ్డలు చూస్తారో లేదో అనేటువంటిది ఒక బాధ. ఇవన్నీ రకరకాలుగా మనం బాధలలో బ్రతుకుతూ ఉన్నాం కదా. కానీ పరలోకములో మనకి బాధలేవి ఉండవు. అది యేసయ్యను మనం వెంబడిస్తే మనకు కలిగేటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. ప్రియదేవుని బిడ్డలారా, ఇటువంటి దీవెన మనము పొందుకోవటమే దేవుని యొక్క చిత్తము. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాలములలో మనం జీవిస్తూ ఉన్నాం.
ఒక మాట చెప్తాను నేను, ఈ మాటలన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా. అంటే మంచి రోజుల గురించి మాట్లాడతా అందులో కొంచెం లోతుకు వెళ్ళి ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ మాట్లాడాను. మనం అనుకుంటున్నాం, ఎవరొస్తారు అనుకుంటున్నారు, నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, నా పెళ్ళి ఎప్పుడు అవుతుందా లేదా, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, నేను చదువుకున్నా కదా, నేను కష్టపడి ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి రాస్తా ఉన్నాను, నాకు మెడిసిన్ సీట్ వస్తుందా, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుందా, ఫ్రీ సీట్ వస్తుందా, నేను కోరుకున్న బ్రాంచ్లో వస్తుందా. ప్రియదేవుని బిడ్డలారా, రకరకాల ఆలోచనలు. నేను గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నా, గ్రూప్ 1లో నేను క్వాలిఫై అవుతానా, రకరకాల తలంపులు. నేను అమెరికా వెళ్తానా, నేను దుబాయ్ వెళ్తానా, సంపాదిస్తానా, ఈ ఆలోచనలన్నిటికీ మీరు ప్రక్కన పెట్టండి. దేవుని యొక్క ఆలోచన మీ జీవితంలో నెరవేరినట్లుగా మీరు ఆయనకు లోబడండి, ప్రార్థన చేయండి, మీ జీవితాలు ప్రభువుకి సమర్పించుకోండి. ఖచ్చితముగా దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ మీరు అనుకున్నటువంటి మార్గంలో వెళ్తే అక్కడ ఏదైనా ప్రమాదం ఉన్నదేమో, ఎక్కడైనా మీరు ఆర్థికంగా కానీ ఆత్మీయ జీవితంలో నష్టపోతారేమో, అందుకే దేవుడు అనుమతించటం లేదేమో కదా. ఒక మాట ఆలోచించేయండి, దేవుడు మీ జీవితంలో కొన్ని అనుమతించకపోతే ఏంటి ఇలా జరుగుతుందని తిట్టుకోవద్దు. ప్రభువా నీ చిత్తం నాయన అని దేవునికి అప్పగించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవునికి అప్పగించుకుంటే మీ జీవితము మంచి భవిష్యత్తు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి, కుదురుబాటు కాలాలు వస్తాయి. మనం గడిచినటువంటి ఎపిసోడ్స్లో కూడా వింటా ఉన్నాం. లేఖనాలు ఏమి వ్రాయబడినాయి, ఏం బోధిస్తూ ఉన్నారు, ఏ బోధ అనుసరిస్తూ ఉన్నారు. రకరకాల సిద్ధాంతాలు అనేటువంటి మానవుడు పెట్టుకుని వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జ్ఞానాన్ని మనుషుల మీద సంఘాలలో రుద్దుతూ ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనము ఏం చెప్తా ఉంది మీకు అర్థం కాలేదు. లేఖనము సత్యం మీరు గుర్తించలా. ప్రార్థన చేయండి, ప్రభువా లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అన్య భాషలు ఉన్నాయని లేఖనాలు చెప్తా ఉన్నాయి. నూతన నిబంధనలోని అపోస్తల కార్యముల గ్రంథంలో మేడగది అనుభవం జరిగింది, మేము చదివాము. మరి కొంతమంది ఏమో ఈ భాషలు అనేటువంటివి లేవు, స్వస్థతలు అనేటువంటివి లేవు, ఈ కృపా వరాలు అనేటువంటివి లేవు, ప్రవచనాలు ఏంటి, వాళ్ళు చెప్తే జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుందా అని అన్య భాషలు మాట్లాడేటువంటి వాళ్ళను విమర్శించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు దేవుణ్ణి అడగండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ రకాల బోధలు ఉన్నాయి, ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యం ఎలా ఉంది, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఉంటే నన్ను అభిషేకించు, ఉంటే నాకు బయలుపరచు అని మాట్లాడి దేవునితోటి మాట్లాడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికీ కుదురుబాటు కాలము. నీ సమస్యలు, నీ ఆలోచనలు, నీ మార్గములు అన్నిటికీ దేవుడే సెటరైట్ చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు చక్కబడడానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులను చక్కపరచటమే కుదురుబాటు కాలం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చి తీరుతాయి అనేటువంటిది లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అక్కడ ఆ మాట చెప్పి ఏమంటా ఉన్నాడు, ఆ మాట ఎవరితో మాట్లాడిస్తున్నాడు, పరిశుద్ధ ప్రవక్తల నోట తెలియజేశాడు. అలా చెప్పిన తర్వాత ఏమంటాడంటే అంతవరకు యేసు పరలోకవాసే ఉంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతవరకు ప్రభు ఎక్కడుంటా అంటే పరలోకంలోనే ఉంటారు. ఆయన పరలోకంలో ఉంటాడంటే దాని అర్థం ఏంటి, మరలా సంఘమును తీసుకుని వెళ్ళటానికి ఆయన మధ్యాకాశమునకు వస్తారు కదా. ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది కదా, అప్పటి వరకు ఆయన రాడు.
ఆవశ్యకం అంటుంది కదా లేఖనము. అంటే ప్రభువారు పరలోకంలోనే ఉన్నప్పుడే ఈ లోకమంతా కూడా సెటరేట్ అయిపోతుంది. లోకంలో అందుకే సత్యబోధన జరుగుతూ ఉంది. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకొరకంటే పునాదులు సరిగ్గా ఉండాలి, మన కట్టుబడి సరిగ్గా ఉండాలి, దేవుని సన్నిధిలో నిలబడేటువంటి రీతిగా నీ అడుగు ఉండాలి. వేస్తున్నావా నీ అడుగు? ప్రియదేవుని బిడ్డలారా, అందుకే సత్యములో నువ్వు ప్రతిష్ఠించబడాలి. సత్యములో నువ్వు ప్రతిష్ఠించబడితే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి ఆయన సన్నిధిలో నిన్ను నన్ను మనలందరినీ నిలవబెడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా మన జీవితాలు మరల్చడానికి అంటే దాని అర్థం ఏంటి, ఎందుకన్నమాట అన్నాను అంటే లోకంలో ఉన్నటువంటి మనము దేవుని వైపు మరలాలి, తిరగాలి. ఆయన సన్నిధిలో మనం స్థిరంగా ఉండేట్లుగా మన ఆలోచన రెండు రకాలుగా వద్దు. దేవుడు ఒక సమయాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే లేఖనం చెప్తా ఉంది, సమయమును మీరు సద్వినియోగము చేసుకోవచ్చు. సద్వినియోగం చేసుకోవాలంటే అర్థం ఏంటి? ఎఫ్సీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీరు సమయమును సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. సద్వినియోగం చేసుకుంటే జ్ఞానుల్లాగా నడుచుకుంటారు, సద్వినియోగం చేసుకోకపోతే అజ్ఞానుల్లాగా నడుచుకుంటారు. అంతే కదా. నాణ్యానికి రెండవ వైపు ఉన్నటువంటి మాట కూడా మనం ఆలోచన చేద్దాం. అక్కడ ఆ మాట రాయబడలేదు, కానీ మనం ఆలోచన చేస్తే ప్రభువే మనకు ఆలోచన ఇస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ నడక ఎలా ఉంది? మీ మార్గం ఎలా ఉంది? మీరు వెళ్ళేటువంటి మార్గం ప్రభువారు మంచి మార్గాన్ని పెట్టారు, అది ఇరుగ్గా ఉంది కదా, ప్రక్కనే విశాలమైన మార్గం ఉంది, అందులో వెళ్తాలే నేను కష్టపడను అని అనుకుంటే నరకంలో కష్టపడాల్సి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, అగ్నిలోనికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఆ స్థితి కాదు. కానీ మనం ఎలా ఉండాలి? మనకు వస్తున్నటువంటి వ్యాధులను బట్టి, మనం కలుగుతున్నటువంటి బాధలను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని వేదనలు, వాటన్నిటిని బట్టి ప్రభువుని విడిచిపెట్టొద్దు. కానీ మీరు ప్రభువుని కలిగి ఉండండి, ప్రభువు మీకు మీ మార్గాన్ని సరళం చేస్తాడు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఖచ్చితంగా వచ్చి తీరతాయి. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి కృప మనకు దయచేయాలంటే మీ మార్గాన్ని దేవునికి అప్పగించండి. దేవుడు మిమ్మలను నిలవబెట్టేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ మాటలు విన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి కట్టుబడి ఎలా ఉందో, వారి జీవితాలు ఎలా ఉన్నాయో, వెనుదిరిగి చూస్తున్నారేమో, వెనుదిరిగి వెళ్ళిపోతున్నారేమో నాయన, ఆ పరిస్థితులన్నిటిలోంచి తొలగించి బలపరచి మీరు దీవించి ఆశీర్వదించండి నాయన, ఆశీర్వదించండి. ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడ్డారనేటువంటి మాట వారి జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. సజీవమైనటువంటి రాళ్ల వలె మేమందరం ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడేటువంటి ఆ కృపను దయచేయండి నాయన. ఈ మాటలు విన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలు మీరు కట్టండి నాయన. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు వారు కోరుకుంటున్నటువంటి రీతిగా నాయన మీ చిత్తానుసారముగా వారికి మీరు అనుగ్రహించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమును ప్రభువా నాయన మీ కృపను వారికి తోడుగా ఉంచండి. ఉద్యోగ వ్యాపారాలలో, యవన బిడ్డల చదువుల్లో మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహించడానికి మీ కృపను వారికి తోడుగా ఉంచి నడిపించండి. వారి జీవితాలను కట్టుకోవడానికి నాయన సరి అయినటువంటి పునాదులు వారికి వేయండి నాయన. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి కృపను దయచేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.